ముందు భాగంలో మనం అడవిలో తపస్సు చేస్తున్న శరధ్వంతుడికి కృపుడు కృపి జన్మించడం, వేట నిమిత్తం అడవికి వచ్చిన శంతన మహారాజు అక్కడ ఆ పసిబిడ్డలను చూసి వారిని తనతో తీసుకువెళ్లి పెంచుకోవడం. ఈ విషయం శరధ్వంతుడికి తెలిసి హస్తినాపురానికి వచ్చి కృపుడుని తనతో తీసుకువెళ్లి ధనుర్విద్య నేర్పించి తిరిగి శంతన మహారాజుకి అప్పగించడం, భీష్ముడు కృపాచార్యుడిని కురు రాజకుమారులకు గురువుగా నియమించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం. పాండవులు కౌరవులు కృపాచార్యుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఒకసారి కురు రాకుమారులందరూ ఆడుకుంటున్న సమయంలో వాళ్ళు ఆడుకుంటున్న బంతి పక్కనే ఉన్న బావిలో పడింది. బావి బాగా లోతుగా ఉండటంతో రాకుమారులందరూ ఎంత ప్రయత్నించినా ఆ బంతిని బయటకు తీయలేకపోయారు. దానితో వారందరూ నిస్సహాయంగా ఆ బావి దగ్గరే నిలబడి నీటిలో ఉన్న బంతిని చూస్తున్నారు. ఇంతలో రాకుమారుల వెనుక నుంచి వేగంగా ఒక బాణం వచ్చి బావిలో ఉన్న బంతికి గుచ్చుకుంది. వెంటనే రాకుమారులందరూ ఆ బాణం వేసింది ఎవరా అని వెనక్కు తిరిగి చూశారు. అక్కడ వారికి ధనస్సుకి బాణం ఎక్కుబెట్టి వదలడానికి సిద్ధంగా ఉన్న బ్రహ్మ తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడే భరద్వాజ మహాముని కుమారుడు, పరశురాముని శిష్యుడు ద్రోణాచార్యుడు. మనం కథలో కొద్దిగా ముందుకు వెళితే భరద్వాజ మహాముని గంగా తీరాన తీవ్ర తపస్సు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కంటికి ఘృతుచి అనే స్వర్గలోకపు అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ కనబడింది. ఆమెను చూసిన భరద్వాజుడి మనసులో కామ కోరికలు మొదలై ఆ క్షణమే భరద్వాజుడికి వీర్యస్ఖలనం అయ్యింది. వెంటనే భరద్వాజుడు ఆ వీర్యాన్ని సేకరించి ఒక కలశంలో భద్రపరిచాడు. కొంతకాలానికి ఆ కలశం నుంచి శుక్రుని అంశలో ద్రోణుడు జన్మించాడు. ఇదిలా ఉండగా భరద్వాజుని స్నేహితుడైన ప్రశతుడు పాంచాల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు కూడా రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్న ప్రశతుడికి అడవిలో ఒకసారి మేనక అనే అప్సరస కనబడింది. ఆమెను చూసిన ప్రశతుడికి వీర్యపతనం అయ్యింది. అది చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన ప్రశతుడు కింద పడిన వీర్యాన్ని తన కాలితో కప్పేశాడు. వెంటనే ఆ వీర్యం నుంచి ఒక పసిపిల్లవాడు జన్మించాడు. అతడే ద్రుపదుడు. ప్రశతుడు ఆ బాలుడిని తన మిత్రుడైన భరద్వాజుని ఆశ్రమంలో విడిచిపెట్టి తిరిగి పాంచాల దేశానికి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరూ కలిసి భరద్వాజుని ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇద్దరు భరద్వాజుని దగ్గరే విలువిద్య నేర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ద్రుపదుడు పాంచాల దేశం వెళ్లిపోయాడు. కానీ ద్రోణుడు అగ్నివేశ్యుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు. ద్రోణుడికి పెళ్లి వయసు రావడంతో భరద్వాజముని కృపాచార్యుడి చెల్లెలు అయిన కృపిని ద్రోణాచార్యుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పెళ్లైన సంవత్సరానికి వారిరువురికి ఒక బిడ్డ జన్మించాడు. అతడే అశ్వత్థామ. అయితే ఒకసారి పరశురామ ప్రభు తన దగ్గర ఉన్న ధనాన్నంతటినీ బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు కూడా అక్కడకు వెళ్ళాడు. అక్కడ దానం స్వీకరించడానికి వచ్చిన వారందరూ ఒక వరుసలో నిలబడి ముందుకు నడుస్తున్నారు. పరశురాముడు అక్కడికి వచ్చిన వారందరికీ వచ్చినట్టు తన దగ్గర ఉన్న ధనం, బంగారం దానం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు కూడా ఆ వరుసలో నిలబడి ముందుకు నడుస్తున్నాడు. ఇంతలో ద్రోణాచార్యుడి వంతు వచ్చింది. కానీ పరశురాముడి దగ్గర ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. తన దగ్గర ఉన్న ధనం మొత్తం అప్పటికే దానం చేసేశాడు. అప్పుడు పరశురాముడు తన ముందు దానం కోసం నిలబడి ఉన్న ద్రోణాచార్యుడి వైపు చూస్తూ, బ్రాహ్మణోత్తమ, నా దగ్గర ఉన్న ధనం మొత్తం దానం చేసేశాను. ఇక నా దగ్గర ఉన్నదల్లా నేను సాధించిన అస్త్ర శస్త్రాలు మాత్రమే అని అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు, అయితే ఆ అస్త్ర శస్త్రాలనే నాకు దానంగా ఇవ్వండి అని కోరాడు. దానికి పరశురాముడు అంగీకరించి ద్రోణాచార్యుడిని తన శిష్యుడిగా స్వీకరించి అనేక శక్తివంతమైన అస్త్ర శస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్పించాడు. పరశురాముడి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసిన ద్రోణాచార్యుడు ఓసారి తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి రాజభవనానికి వెళ్ళాడు. అక్కడ ద్రుపదుడిని చూసి, ఎలా ఉన్నావు మిత్రమా అని ఆప్యాయంగా పలకరించాడు. కానీ అది ద్రుపదుడికి నచ్చలేదు. వెంటనే ద్రుపదుడు, ఏంటి ఏమన్నావు? మిత్రుడా? నేనా? నీకా? మిత్రత్వమైన శత్రుత్వమైన సరి సమానులకి చెల్లుతుంది. నీ స్థాయి ఎక్కడా, నా స్థాయి ఎక్కడా? నువ్వేమో పేద బ్రాహ్మణుడివి, నేనేమో ఒక రాజ్యానికి మహారాజుని. నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని
గర్వంగా మాట్లాడాడు. ద్రుపదుడి మాటలకు ద్రోణుడి మనస్సు మొక్కలయ్యింది. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక తన భార్య బిడ్డలను తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురానికి చేరుకున్న ద్రోణుడు అక్కడ కురు రాకుమారులు బావిలో పడిన బంతిని బయటకు తీయలేక నిస్సహాయంగా ఉండటం చూశాడు. వెంటనే ద్రోణుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. తన ధనస్సుకి ధనుర్బాణాలను జోడించి అత్యంత వేగంగా వాటిని వదులుతూ ముందుకి నడుస్తున్నాడు. ద్రోణుడు వేస్తున్న బాణాలు వరుసగా వచ్చి బావిలోని బంతికి గుచ్చుకున్న బాణం వెనుక ఒకదానికి వెనుక మరొకటి అంటుకుని ఒక తాడులా మారి బావి పై వరకు వచ్చాయి. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ బావి దగ్గరకు వచ్చి ఆ బాణాల తాడును పైకి లాగి దానికి అంటుకుని ఉన్న ఆ బంతిని తీసి కురు రాకుమారులకు అందించాడు. ద్రోణాచార్యుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసి ముగ్ధులైన రాకుమారులు వెంటనే అంతఃపురానికి వెళ్లి భీష్ముడితో జరిగిన విషయమంతా చెప్పారు. అది విన్న భీష్ముడు వెంటనే ద్రోణుడి దగ్గరకు వెళ్లి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. దానికి ద్రోణాచార్యుడు, మహాశయ, నా పేరు ద్రోణుడు, మహాముని భరద్వాజుడి పుత్రుడను. అగ్నివేశ్యుడి వద్ద విలువిద్య నేర్చుకున్నాను. మహావీరుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేశాను. నా ప్రాణ స్నేహితుడు పాంచాల దేశ నరేషుడు ద్రుపదుడు. నా పేదరికం కారణంగా అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నేను తలుచుకుంటే అతడిని అక్కడే వధించి ఆ రాజ్యాన్ని నా కైవసం చేసుకునేవాడిని. కాని నాకు అది ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేశాను అని చెప్పాడు. అది విన్న భీష్ముడు వెంటనే తన పాదచరులతో బోలెడంత ధనాన్ని బంగారాన్ని తెప్పించి ద్రోణుడికి ఇచ్చాడు. ఆ తరువాత ద్రోణుడి వైపు చూస్తూ, మీలాంటి ఉత్తములకు ఇటువంటి దుస్థితి ఏర్పడం బాధాకరం అని చెప్పి పక్కనే నిలబడ్డ కురు రాకుమారులను ద్రోణుడికి చూపిస్తూ, వీరు ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యానికి భవిష్యత్తు. వీరికి మీరు గురువుగా వ్యవహరించి మార్గనిర్దేశం చేయాలి అని కోరాడు. దానికి ద్రోణుడు అంగీకరించి కురు రాకుమారుల వైపు తిరిగి చూస్తూ, మీరు నా దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. దానికి కురు రాకుమారులందరూ అయోమయంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు వారి మధ్య నుంచి, మీ కోరికను నేను తీరుస్తాను గురుదేవా అని ఒక గొంతు వినబడింది. ఆ గొంతు ఎవరిదా అని ద్రోణాచార్యుడు తీక్షణంగా ఆ వైపు చూస్తున్నాడు. అప్పుడు వారందరి మధ్య నుంచి ఒక బాలుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతడే స్వయాన దేవేంద్రుని పుత్రుడు అర్జునుడు. అర్జునుడి మాటలకు ద్రోణుడు ఎంతగానో సంతోషించి ప్రేమతో అతన్ని కౌగిలించుకున్నాడు. తరువాత కథేంటో తెలుసుకుందాం.